మెగా9 టీవీ. గుండెపోటు అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. నిమిషాల వ్యవధిలోనే మనిషి ప్రాణాలను బలి తీసుకునే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అది. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితే ఎదురైంది. హఠాత్తుగా ఆయనకు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ రావడం, గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను హాస్పిటల్ కి తరలించారు. హాస్పిటల్ కి తీసుకువచ్చే సమయానికే ఆయన పల్స్ దొరకడం లేదు, శ్వాస కూడా ఆగిపోయింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఆశలు వదులుకుంటూ ఉంటారు. ఒకానొక సమయంలో పెద్ది చనిపోయారు అన్న వార్తలు వచ్చినప్పటికీ వైద్యులు చూపిన పట్టుదల, సమయ స్ఫూర్తి ఆయన గుండెకు కొత్త ఊపిరిపోసింది. గుండెపోటుతో అకస్మారక స్థితిలోకి వెళ్లిన పెద్దికి 8 సార్లు సిపిఆర్ చేసి ఆయన ప్రాణాలు కాపాడారు డాక్టర్ మమతారెడ్డి అండ్ టీమ్. ఈ ఘటన మెడికల్ రంగంలోనే మిరాకిల్ గా నిలిచింది. ముఖ్యంగా డాక్టర్ మమతారెడ్డి పెద్ది ప్రాణాలు కాపాడేందుకు ఒక సుదీర్ఘమైన యుద్ధమే చేశారు. దీంతో కృషికి ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. ఆదివారం ఉదయం హనుమకొండలోని తన నివాసంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి తీవ్ర గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు తక్షణమే ఆయన్ను రోహిణి హాస్పిటల్ కి తరలించారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉండడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో మరణించారు అన్న వార్తలు సైతం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే అక్కడే విధుల్లో ఉన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి మమతారెడ్డి చేతులెత్తేయకుండా పెద్దికి ట్రీట్మెంట్ అందించారు. ఆమె వైద్య బృందంతో కలిసి గుండె స్పందించే వరకు వరుసగా 9 సార్లు సిపిఆర్ నిర్వహించారు. అవసరమైన అత్యవసర చికిత్సను అందించారు. చివరకు ఆయన గుండె మళ్లీ స్పందించడంతో వైద్య బృందంతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 10 cycles of CPR చేశాక ఆల్మోస్ట్ 1 hour of CPR తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేశాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ చెప్తే పల్మనరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్ కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మనరీ ఆర్టరీ అని చెప్పి దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు కానీ స్పాంటేనియస్. ఒక వ్యక్తికి సిపిఆర్ చేయడం అనేది శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఛాతిపై 2 చేతులు పెట్టి గుండెను మళ్లీ పంపు చేసేలా నిమిషానికి 100కు పైగా సార్లు బలంగా నొక్కాలి. 1-2 సార్లు సిపిఆర్ చేసి డీఫిబ్రిలేటర్ తో షాక్ ఇచ్చినా గుండె కొట్టుకోకపోతే ప్రాణాలు పోయాయని నిర్ధారిస్తారు. కానీ డాక్టర్ మమతారెడ్డి మాత్రం ఏమాత్రం ఆశ కోల్పోలేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి 1 కాదు 2 కాదు, ఏకంగా 9 సార్లు నిరంతరాయంగా సిపిఆర్ చేశారు. హాస్పిటల్ బృందం ఏమాత్రం అలసిపోకుండా ప్రాణం ఎలాగైనా తిరిగి తీసుకురావాలి అన్న ఒకే ఒక్క లక్ష్యంతో చేసిన ఆ శ్రమ ఫలించింది. 9వసారి సిపిఆర్ పూర్తయ్యేసరికి ఆయన గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. ఈ ఘటన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు ప్రముఖులు డాక్టర్ మమతారెడ్డిని అభినందిస్తూ ఆమె సేవలను ప్రశంసించారు. గతంలో కూడా ఆమె ఇదే తరహాలో పలువురి ప్రాణాలు కాపాడారు అని గుర్తు చేశారు. నిజానికి డాక్టర్ మమతారెడ్డికి ఇలాంటి అరుదైన ట్రీట్మెంట్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్లో బీజేపీ రాష్ట్ర నాయకుడు, వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు గుండె ఆగిపోయిన పరిస్థితిలో హాస్పిటల్ కి చేర్చారు. అప్పటికీ ఆయన గుండె స్పందించకపోవడంతో డాక్టర్ మమతారెడ్డి ఏకంగా 11 సార్లు సిపిఆర్ నిర్వహించి చివరకు ఆయనకు ప్రాణాలను నిలబెట్టారు. వరుసగా 2 ప్రముఖుల ప్రాణాలను కాపాడిన ఆమె సేవలు ఇప్పుడు వైద్య వర్గాల్లోనూ సాధారణ ప్రజల్లోనూ ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆమె సమయస్ఫూర్తి, వైద్య నైపుణ్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ఆశ కోల్పోకుండా రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఆమె చేసిన కృషి అద్భుతం. ఈ అద్భుతమైన ఘటన తరువాత అందరి మధ్యలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, అసలు సిపిఆర్ అంటే ఏంటి అని. సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రీససిటేషన్, సంక్షిప్తంగా సిపిఆర్ అంటారు. ఇది గుండె ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు లేదా శ్వాస ఆగిపోయినప్పుడు చేసే అత్యవసర ప్రాణ రక్షణ ప్రక్రియ. ఇందులో ప్రధానంగా 2 చర్యలు ఉంటాయి. ఒకటి, ఛాతీ పై భాగంగా నిర్దిష్ట వేగంతో ఒత్తిడి చేయడం ఒకటి, అవసరమైతే కృత్రిమ శ్వాస అందించడం మరొకటి. ఈ ప్రక్రియ వల్ల గుండె పూర్తిగా పనిచేయకపోయినా మెదడు, గుండె వంటి కీలక అవయవాలకు కనీస స్థాయిలో రక్త ప్రసరణ కొనసాగుతుంది. దీంతో మెదడు కణాలు దెబ్బతినకుండా కొంత సమయం పాటు రక్షణ లభిస్తుంది. అంతేకాదు, డీఫిబ్రిలేటర్ వంటి ఇతర అధునాతన చికిత్సలు అందించే వరకు సమయం లభిస్తుంది. సాధారణంగా శిక్షణ పొందిన
వ్యక్తులు లేదా వైద్య నిపుణులు మాత్రమే ఈ ప్రక్రియను సరైన పద్ధతిలో చేయగలరు. సరైన పద్ధతిలో సిపిఆర్ చేయడం వల్ల ప్రాణాలు నిలిచే అవకాశం గణనీయంగా పెరుగుతుంది. ఇలా ఎక్కువసేపు సిపిఆర్ చేస్తే నిజంగానే రోగి బతికే అవకాశం ఉంటుందా అన్న సందేహం చాలా మందికి వస్తుంది. సాధారణంగా గుండె ఆగిపోయిన తరువాత వైద్యులు 20 నుండి 30 నిమిషాల వరకు సిపిఆర్ కొనసాగిస్తారు. ఆ సమయంలో గుండె స్పందించకపోతే పరిస్థితిని బట్టి చికిత్సను నిలిపివేయవచ్చు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇదే నియమం కాదు. ముఖ్యంగా ఆ హాస్పిటల్లో నిపుణుల బృందం వెంటనే డీఫిబ్రిలేటర్, అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ మందులు అందుబాటులో ఉంటే 45 నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు కూడా సిపిఆర్ కొనసాగించిన సందర్భాలు వైద్య చరిత్రలో ఉన్నాయి. దీనికి కారణం నాణ్యమైన సిపిఆర్ కొనసాగిస్తే రక్త ప్రసరణ కొంతవరకు కొనసాగుతుంది, మెదడుకు ఆక్సిజన్ అందుతుంది, గుండె కణజాలం పూర్తిగా దెబ్బతినకుండా ఉంటుంది, డీఫిబ్రిలేటర్ షాక్ ప్రభావం మెరుగ్గా పనిచేసే అవకాశం ఉంటుంది, అత్యవసర మందులు గుండెకు చేరి స్పందించే అవకాశం పెంచుతాయి. అందుకే కొన్నిసార్లు వైద్యులు పరిస్థితిని బట్టి చాలాసేపు కూడా సిపిఆర్ కొనసాగిస్తూ ఉంటారు. దేవుడు ప్రాణం ఇస్తే ఆ ప్రాణాన్ని నిలబెట్టే బాధ్యతను వైద్యులు తీసుకుంటారు. ఏ మాత్రం హోప్ వదులుకోకుండా నిరంతరాయంగా 9 సార్లు సిపిఆర్ చేసి ఆయనను కాపాడిన డాక్టర్ మమతారెడ్డి, ఆమె బృందానికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే. తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే ఒక నేత జీవితాన్ని వారు తిరిగి ఇచ్చారు. సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా వైద్యుల పట్టుదల, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలే ఎన్నో అద్భుతాలను సృష్టిస్తూ ఉంటాయి. డాక్టర్ మమతారెడ్డి చేసిన ఈ వైద్య సేవ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని మనమందరం కోరుకుందాం.